హాయ్ అండి, వెల్కమ్ టు రేణి అనుష ఛానల్ అండి. ఈరోజు ఛానల్లో అయితే నేను నిన్ననే మీకు వీడియో చూపించాను. నేను ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు వీడియో కూడా చూపించాను. ఈ శారీస్ అనేది ట్రెండింగ్ శారీస్ అని చెప్పాను కదండి. ఇన్స్టాగ్రామ్లో మీషోలో ట్రెండింగ్ అవుతున్న శారీస్ అని నిన్ననే మీకు ఓపెన్ చేసి చూపించాను. నైట్ మాత్రమే అప్లోడ్ చేశాను. మీషోలో అప్లోడ్ చేసిన 1 అవర్లోనే ఈ శారీస్ అయితే సేల్ అయిపోయాయి. ఆర్డర్స్ అయితే వచ్చాయి. ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇలాంటి ప్యాకింగ్స్ మనం ఇక్కడ స్కానర్ కనబడుతుంది కదండి. స్కానర్ అయితే మనము ప్యాకింగ్ చేసినాక కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనకు రిటర్న్స్లో వేరే ప్రోడక్ట్ ఏదైనా పంపించినా, రాంగ్ ప్రోడక్ట్ ఏదైనా పంపించినా కానీ మనకైతే సేఫ్టీ అయితే అవుతుంది. జిఎస్టీ లేకుండానే ఇన్ని ఆర్డర్స్ రావడం అనేది నాకు సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. ఎందుకంటే ఒక్క రోజులోనే 7 ఆర్డర్స్ అయితే వచ్చాయి. హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి ఈ బిజినెస్ అనేది. బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉంటూ ఇలా మీషోలో ఆ శారీస్ సేల్ చేసుకుంటూ డబ్బులు కొన్ని పక్కకు పెట్టుకుంటూ చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇది అసలు రిస్క్ లేదు అనే ఉద్దేశం అయితే కాదు. రిస్క్ అయితే ఉంటుంది కంపల్సరీ. లాభం అండ్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఒక స్టెప్ అనేది మనకు ముందుకేస్తేనే కదండి మనకు ఏంటనేది తెలిసేది. కానీ నేను స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఎన్నో వీడియోస్ అయితే చెక్ అయితే చేశాను. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూశాను. రాంగ్ ప్రోడక్ట్ వస్తుంది, ఇలా మన వేస్టేజ్ క్లాత్లు పంపిస్తారు, ఇలా జీన్స్ పంపిస్తారు, అవి పంపిస్తారు, మన ప్రోడక్ట్ బదులు యూజ్ చేసిన ప్రోడక్ట్ పంపిస్తారని ఎన్నో వీడియోస్ అయితే చూశాను. మరి అక్కడ ఉన్న ఏరియా ప్రాబ్లమా లేకుంటే మనం వేరే ప్రాంతాలలో ప్రాబ్లమా తెలియదు. కానీ ఇక్కడ మేమున్న డిస్టిక్లో మాత్రం ఇక్కడ కొరియర్స్ వాళ్ళు మాత్రం చాలా బాగున్నారు. ఎందుకంటే మనకు ఆర్టీఓ రిటర్న్ వచ్చినా సరిగ్గానే ఇస్తున్నారు. కస్టమర్స్ రిటర్న్ చేసినా కానీ సరిగ్గానే తెచ్చిస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే. నాకైతే సేఫ్టీ అయితే ఉంది. పేమెంట్ విషయంలోనైతే అసలు ఎలాంటి కొంచెం కూడా తేడా అని బిహేవియర్ కానీ ఎలాంటిది కూడా లేదు మీషోలో. ఎందుకంటే నాకు ఇప్పుడు 17th పేమెంట్ పడుతుందని అక్కడ డేట్ ఫిక్స్ చేస్తారు కదా, అదే డేట్కు కన్ఫామ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అయితే పేమెంట్ అయితే పడుతుంది. ఇలా ఏ డేట్ అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో ఆ డేట్ మాత్రమే పేమెంట్ అయితే కన్ఫామ్గా పడుతుంది. కాకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అయితే పడుతుంది. ఒక్కోసారి 8:30కి 8 లోపు కూడా నైట్కి కూడా పడతాయండి. మీరు కరెక్ట్ చూసుకోండి, పేమెంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. బెస్ట్ ఆప్షన్ అండి ఇది. ఇంట్లో ఉంటూ సేల్ చేసుకోవడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా సేల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము బయటకు వెళ్ళి బిజినెస్ చేయలేకపోవచ్చు. పిల్లలు కూడా ఉంటారు ఇంట్లో, కొందరు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. బయట వెళ్ళి మనం ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి అని అనుకుంటాం కదా, అలా చేయలేకపోతున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి నేను చెప్తున్నాను. మీషోలో కూడా అంటే అప్లోడ్ చేయడం చాలా తేలిక అయితే అనుకోకండి. ఎందుకంటే చాలా రిస్క్ అనేది ఉంటుంది కంపల్సరీ. రిస్క్ ఏంటంటే మనకు అన్ని వివరాలు తెలిసి ఉండాలి. మనము అంటే కొన్ని పొరపాట్లు కూడా నాకు జరిగినవి, కానీ చేస్తూ ఉన్న కొద్దీ మనకు తెలుస్తుంది ఏంటి ఏమనేది. చాలా నేర్చుకుంటాం కాబట్టి మనము ఫస్ట్ స్టెప్ వేస్తేనే కదండి తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతాము. అందుకేనండి చాలా ఆలోచించి ఎన్నో వీడియోస్లల్లో మనం తెలియకపోతే వీడియోస్లలో తెలుసుకొని మరి కొన్ని ఒక్కొక్క వీడియోస్లో ఒక్కొక్క మ్యాటర్ అయితే చెప్తారు. మనకు దాంట్లో ఏదో ఒకటైతే ఉపయోగం అయితే ఉంటుంది. మీరు చేసే ముందు చాలా ఆలోచించుకొని మళ్ళీ వీడియోస్ కూడా వేరే వాళ్ళు మీషో వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. వాళ్ళ వీడియోస్ కూడా చూసి మీరు ముందడుగేయచ్చండి. కానీ నాకు తెలిసిన మట్టుకైతే యూట్యూబ్లో మీషో అని కొడితే మొత్తం ఫ్రాడే అని చూపెడుతుంది. ఫ్రాడ్ అనేది ఏమి ఉండదండి. అలా ఎవరికో కొందరికి జరిగి ఉంటుంది. అందరికీ జరిగినా కానీ దాన్ని మనం రేస్ టికెట్ ద్వారా ఇప్పుడు మిస్టేక్ వచ్చిందనుకోండి, మనకు వేరేది డ్యామేజ్ పార్సల్ పంపించారనుకోండి, మనం టికెట్ రేస్ అయితే మాత్రం 3 అవర్స్లో మనకు మాత్రం రిటర్న్ అయితే ఆన్సర్ అయితే పంపుతారు. 3 అవర్స్లో ఎలాంటి టికెట్ రేస్ చేసినా కానీ 3 అవర్స్లో మనకైతే తొందరగా మెసేజ్ అనేది రిప్లై ఇస్తారండి. చాలా బాగుంటుంది మీషోలో వ్యాపారం అయితే. నేనైతే చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ మీకు వెంటనే అప్లోడ్ అయితే చేస్తాను వీడియోస్. ఇంకా మీషోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చండి. కామెంట్ రూపంలో మాత్రం కామెంట్ చేయొచ్చండి. మీరు చూస్తున్న వాళ్ళు, నాది కొత్త ఛానల్ అండి, చాలా తక్కువ సబ్స్క్రైబ్స్ ఉంటారు. ఎవరైనా మీకు ఈ వీడియో చూసి ఎవరికన్నా ఉపయోగం ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి.
కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను. షార్ట్ వీడియోస్ మాత్రం శారీస్ గురించే చేస్తానండి. లాంగ్ వీడియోస్ మాత్రం మీషో గురించి అయితే చేస్తాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో చేయగానే. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తానండి. ఎలా టికెట్ రేస్ చేయాలి, మిస్టేక్ వస్తే కానీ పేమెంట్ పడకపోతే కానీ మీకు డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తే కానీ ఏదైనా కానీ టికెట్ రేస్ చేయడం అనేది ఉంటుందండి. దాంట్లో ప్రతి ఆప్షన్కు మాత్రం సొల్యూషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. నేను ఇప్పుడే మీషో కవర్స్ బార్కోడ్ కవర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఇంతకుముందు మొత్తం నార్మల్ ప్యాకింగ్ కవర్స్ మాత్రమే యూజ్ చేశానండి. కవర్స్ అయితే తెప్పించానండి. తెప్పించిన తర్వాత సైజ్ అనేది చిన్న అయింది. తర్వాత చాలా ఆలోచించాను. అన్ని రకాలు ఆలోచించి సైజ్ అనేది చూసుకుంటూ, నా శారీ సైజ్ అనేది చూసుకుంటూ, నేను కొలత అన్ని టేప్తో తీసుకుంటూ ఏ సైజ్ అయితే ఏరిపోతుంది అనేది మళ్ళీ నేను తెలుసుకున్నానండి. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలంటే, అంటే మనకు ఎలాంటి కవర్స్ వేసుకోవాలి, ఏ సైజ్ కవర్స్ వేసుకోవాలి అని మీకు వీడియో కావాలనుకుంటే మాత్రం నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి మేడం, బార్కోడ్ కవర్స్ సైజ్ మాకు సైజ్ ఎలా తెలుసుకోవాలని కామెంట్ పెట్టండి. నేను సైజ్ అనేది మీకు చూపిస్తూ, బార్కోడ్ కవర్స్కు ఎలాంటి సైజు అవసరం అనేది చూపిస్తూ నేను వీడియో అయితే తీస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే డీటెయిల్స్ అయితే ఉంటాయి ప్రతి వీడియోలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.